నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి రేషన్ అందించే ఒక పథకం ఉండేది కదా, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ అంటే ఎండియు వ్యవస్థ. దాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దానిపై ఇప్పుడు హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చింది. అంటే ఒకవైపు వేల మందికి ఉపాధి, మరోవైపు ప్రజలకు సౌకర్యం. మరి అటువంటి వ్యవస్థను అకస్మాత్తుగా ఎందుకు ఆపేశారు? హైకోర్టు జోక్యం చేసుకోవాల్సొచ్చిందంటే పరిస్థితి తీవ్రంగానే ఉందని అర్థమవుతోంది కదా. మే 23న జీవో 5 ఇచ్చి ఈ ఎండియు వ్యవస్థను రద్దు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్లారు. మరి కోర్టు ఎలా స్పందించింది? ఆ పిటిషన్ను విచారించిన హైకోర్టు అసలు ఈ వ్యవస్థను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో చెప్పమని ప్రభుత్వాన్ని అడిగింది. పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఇంకా కార్పొరేషన్ ఎండీ ఉంటారు కదా, వాళ్లకి నోటీసులిచ్చారు. 4 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ అంటే తమ వాదనను లిఖితపూర్వకంగా దాఖలు చేయాలని జస్టిస్ చల్లా గుణరంజన్ ఆదేశించారు. తదుపరి విచారణను అప్పటికి వాయిదా వేశారు. మరి పిటిషన్ వేసిన వాళ్ళెవరు? వాళ్ళేం చెప్తున్నారు? పిటిషనర్లు ముఖ్యంగా రాజమహేంద్రవరానికి చెందిన తానేటి రామకృష్ణ, ఇంకా మరికొందరు. వీళ్లంతా ఎండియు వాహనాలు నడిపిన డ్రైవర్లనమాట. అంటే వాళ్ల ఉపాధి పోయిందని వాళ్ల ఆవేదన. ఎంతోమంది యువతకు ఉపాధి దొరికిందని, ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది కదా వాహనాలు కొనడానికి అని వాళ్లు చెప్తున్నారు. అంటే ప్రభుత్వ ప్రోత్సాహంతోనే కొన్నారా? సొంత డబ్బులా లేక లోన్లా? చాలామంది బ్యాంకు లోన్లు తీసుకునే ఈ వాహనాలు కొన్నారు. ఈ లోన్ల వాయిదాలు కూడా 2027 వరకు కట్టాల్సిందట. ప్రభుత్వం మారినా కూడా గత ఏడాదిగా మేమంతా సరిగ్గానే పనిచేస్తున్నాం, ఇప్పుడు హఠాత్తుగా ఈ జీవో 5తో మమ్మల్ని తీసేయడం అన్యాయం అంటున్నారు. ప్రత్యామ్నాయం చూపలేదు, ఆర్థికంగా ఆదుకోలేదు, కనీసం ఈ లోన్ల విషయంలో అయినా ఏదైనా వెసులుబాటు ఇవ్వలేదు. దాంతో మేమంతా రోడ్డున పడ్డామని వాపోతున్నారు. మరి లోన్ కట్టకపోతే బ్యాంకులు ఊరుకుంటాయా? వాళ్లు చట్టపరంగా చర్యలు తీసుకుంటారని భయపడుతున్నారు. ఈ వ్యవస్థ వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9,260 మంది డ్రైవర్లు, వాళ్లకు హెల్పర్లుగా ఇంకో 9,260 మంది. అంటే దాదాపు 18,500 కుటుంబాలన్నమాట. అవునండి, ప్రత్యక్షంగా అంతమందికి ఉపాధి. ఇది కాకుండా ప్రజల వైపు చూస్తే రేషన్ షాపుల దగ్గర గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పని తప్పింది. ముఖ్యంగా పెద్దవాళ్లకు, వికలాంగులకు చాలా సౌకర్యంగా ఉండేది. వృద్ధులు, దివ్యాంగులు, ఇంకా దీర్ఘకాలిక రోగాలున్నవాళ్లు, మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్లు, వాళ్లందరికీ ఇంటి దగ్గరకే రేషన్ సరుకులు రావడమనేది నిజంగా గొప్ప విషయమని గుర్తుచేశారు. ఒక రకంగా రేషన్ పంపిణీలో ఇదొక మార్పులాంటిదే, ముఖ్యంగా కొండ ప్రాంతాలు, వాగులు దాటి వెళ్లాల్సిన చోట్ల. వాగులు, వంకలు దాటి షాపుకు వెళ్లే శ్రమ తప్పింది. సరుకుల కోసం ఒకరోజు పని మానుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. లబ్ధిదారులకు సమయం, శ్రమ ఆదా అయ్యాయి. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఒక పాలసీ నిర్ణయం ఇప్పుడు కోర్టు పరిశీలనకు వచ్చింది. ఒకవైపు ప్రభుత్వ నిర్ణయం, మరోవైపు వేలాది కుటుంబాల బతుకుదెరువు, ఇంకోవైపు లబ్ధిదారుల సౌకర్యం. ఉపాధి కోల్పోయిన వాళ్ల బాధ, వాళ్ల ఆర్థిక కష్టాలు, ఇవి తక్షణ సమస్యలు.